భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు నిలబడ్డాయి. మరికొన్ని దేశాలు తటస్థంగా పరిస్థితిని గమనిస్తున్నాయి. కానీ ఆ రెండు దేశాలు మాత్రం భారత్కు వ్యతిరేకంగా ఉంటూ పాకిస్తాన్కి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాలకు రీసెంట్ గా భారత్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ రెండు దేశాలకు ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కొత్త బుకింగ్స్ ని చేయడం ఆపేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ ప్రకటనతో ఆ రెండు దేశాలకు ఆర్థికంగా పెద్ద ఎదురు దెబ్బగా మారనుంది. ఆ దేశాలలో ఒకటి తుర్కీ, రెండోది అజర్బైజాన్. అయితే బయటకు కనిపించకుండా మద్దతు ప్రకటించిన దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో వాటి పేర్లు ఎలాగూ బయటకు రావు. మతం కారణంగా ఒక్కటయ్యే బంధం వాటిది. నిజానికి పెహల్గాం ఉగ్రదాడిని ఖండించని ప్రపంచ దేశాలు లేవు. అమాయక టూరిస్టులపై జరిగిన ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసలు కురిపించాయి. అయితే టర్కీ, అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్ కు బాసటగా నిలిచాయి. భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి. ఆ రెండు దేశాలు భారత్ ను వ్యతిరేకిస్తూ అదే టైంలో పాకిస్తాన్ కి మద్దతు ప్రకటించడం ఇంటర్నేషనల్ గా కూడా తీవ్ర డిస్కషన్స్ కి దారితీసింది. టర్కీ అయితే ఎప్పుడో బూజుపట్టి మూలన పడిన కాశ్మీర్ అంశాన్ని ఈ టైంలో కూడా లేవనెత్తే పనికి తెగబడింది. ఆపరేషన్ సింధూర్ మన దేశానికి అనేక గుణపాఠాలు నేర్చుకునేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. దానివల్ల ప్రపంచంలో మనకు శత్రువులెవరో మిత్రువులెవరో పక్కాగా తెలిసిపోయింది. అంతేకాదు, మన దేశంలో దాగి ఉన్న అంతర్గత శత్రువులను కూడా బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా అజర్బైజాన్, టర్కీలకు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న దేశాలైన టర్కీ, అజర్బైజాన్లకు ఇప్పటి నుండి కొత్త బుకింగ్స్ ని నిలిపివేస్తున్నట్టు ఆయా సంస్థలు కీలక ప్రకటన చేశాయి. అంతేకాకుండా ఈ రెండు దేశాలకు అనవసరంగా వెళ్లేవారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని హితవు పలికాయి. మరోవైపు ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ కూడా అచ్చం ఇలాంటి సూచనలే చేసింది. పెహల్గాం ఉగ్రదాడి, దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు మరింత అలర్ట్ గా ఉండాలని కోరింది. అత్యవసర సిచ్యువేషన్ ఉంటే తప్ప టర్కీ, అజర్బైజాన్లను సందర్శించవద్దని హితవు పలికింది. ఈ రెండు దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే ముందే రీసెంట్ గా ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఈజ్ మై ట్రిప్ ఫౌండర్ నిశాంత్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న దేశాలకు ట్రావెల్ సంస్థలు బుకింగ్ ను నిలిపివేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనం ముందు చెప్పుకున్నట్టు పాక్ తో జరిగిన పరిమిత యుద్ధంలో భారత్ కి కూడా అనేక విషయాలు తెలిసొచ్చాయని అంటున్నారు. ముందుగా తన ఫ్రెండ్స్ ఎవరో, ఎనిమీస్ ఎవరో బాగా తెలిసిందని చెప్తున్నారు. తను ఎంతో సహాయం చేసిన టర్కీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మరుక్షణమే పాక్ పంచన చేరటం భారత్ కి ఒక పెద్ద వెన్నుపోటుగా చెప్తున్నారు. ఆపద సమయంలో ఎంతో సహాయం చేసి మంచి మిత్రుడిగా టర్కీని గుర్తించిన భారత్ కి ఇది షాక్ లాంటిదంటే అతిశయోక్తి కాదు. అలాగే అజర్బైజాన్ అన్న మరో దేశం కూడా పాక్ పంచన చేరింది. చిత్రం ఏంటంటే అజర్బైజాన్ కి భారత్ పర్యాటకుల వల్లనే ఆదాయం లభిస్తోంది. టర్కీది అదే సిచ్యువేషన్. ఇలా భారతదేశం నుంచి వస్తున్న ఆదాయం పొందుతూ దాయాది పాకిస్తాన్ పంచున చేరిన ఈ రెండు దేశాలకు భారత్ తప్పకుండా కీలరిగి వాత పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ రెండు దేశాలే కాదు, మనకి ఫస్ట్ నుంచి పక్కలో బల్లంలో ఉన్న డ్రాగన్ కంట్రీ చైనా కూడా పాకిస్తాన్ కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తోంది. అయితే దాని వైఖరి భారత్ కి తెలుసు. చైనా ఈ పరిమిత యుద్ధంలో పాక్ వైపు నిలబడింది, ఆయుధాలను కూడా సహాయం చేసింది. అయితే ఈ ఆయుధాలు బి గ్రేడ్ కావటంతో మనకు ఊరటగానే చెప్పుకోవచ్చు. అవి కాకుండా చైనా వద్దనున్న అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. వాటిని కనుక ఇచ్చి ఉంటే పాకిస్తాన్ భారత్ మీద మరింత రెచ్చిపోయి ఉండేది. పాకిస్తాన్ కి మంచి స్నేహితుడిగా నటిస్తున్న చైనా అత్యాధునిక ఆయుధాలను ఎందుకు ఇవ్వలేదు అంటే చైనా కూడా పాక్ ని పూర్తిగా నమ్మకపోవడమే అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ కి చైనాతో పాటు అమెరికాతో కూడా సంబంధాలున్నాయి. తన సూపర్ పవర్ ఆయుధాలు పాక్ కి ఇస్తే వాటిని డబ్బు కోసం అమెరికాకు చేర్చడం జరుగుతుందని చైనాకి తెలుసు. తద్వారా అమెరికా వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనాకు ధీటుగా ఆయుధాలు తయారు చేసుకుంటుందని కూడా తెలుసు. అందుకే నాసి రకం, తనకు పనికిరాని వాటిని పాకిస్తాన్ కి అందజేసింది. వాటిని నమ్ముకున్న దాయాది పూర్తిగా మోసపోయింది. సహాయం చేసినట్లుగానే చేసి పనికిరాని ఆయుధాలనే ఇచ్చింది. ఈ యుద్ధంతో కష్టకాలంలో పాక్ చైనా సాయం ఎంత చేసినా వాటి వల్ల భారత్కు వచ్చే నష్టమేమీ లేదని తేలిపోయింది. ఇక టర్కీ విషయానికి వస్తే టర్కీ ఎల్లప్పుడూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతూ వస్తోంది.
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ అనేక అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ ని వివాదాస్పద ప్రాంతం అంటూ తెలుపుతూ భారత్ ని విమర్శిస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ నుండి కాశ్మీర్ భారతదేశ అంతర్గత వ్యవహారం అని మనం స్పష్టం చేస్తూ వస్తున్నాం. 2023లో టర్కీ భారీ భూకంపానికి గురైంది. ఈ టైంలో ఇవేమీ పట్టించుకోకుండా భారత్ టర్కీకి ఆపన్న హస్తం అందించింది. టర్కీలో సంభవించిన భూకంపం టైంలో భారత్ మానవతా సహాయం కూడా అందించింది. ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీకి భారీ సాయం చేసింది భారత్. అయితే పాముకి పాలు పోసి పెంచినా కాటు వేయకుండా ఉండదన్నట్టు టర్కీ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా టర్కీ పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా 400 డ్రోన్లను పంపించింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లతోనే పాకిస్తాన్ ఇండియాపై దాడికి దిగింది. అయితే ఆ డ్రోన్లను భారత ఆర్మీ పిట్టల్ని రాల్చినట్టుగా రాల్చేసింది. మన వద్దనున్న సుదర్శన్ చక్ర అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు టర్కీ డ్రోన్లు టపటపా రాలిపడ్డాయి. పాకిస్తాన్ కు అండగా నిలిచిన టర్కీ దేశంతో భవిష్యత్తులో ఎలాంటి సహాయం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. వారితో ఉన్న వాణిజ్య వ్యాపారాలను కూడా రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ కంటే ఇలా వెన్నుపోటు పొడిచే దేశాలతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ఉదాహరణ ద్వారా టర్కీది మిత్ర ద్రోహం అని తేలిపోయింది. ఈ మిత్ర ద్రోహానికి భారత్ తప్పకుండా బదులు చెప్తుంది. టర్కీతో పాటు ఇలాంటి నక్కజిత్తులతో వ్యవహరించే అజర్బైజాన్ వంటి దేశాలకు కూడా షాక్ తగలాలి. పాకిస్తాన్ కు టర్కీ సహాయం చేస్తున్న విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఈ దశలో భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా టర్కీ వ్యవహారాన్ని ఖండిస్తున్నాయి. కేవలం ఖండించడంతో సరిపోదు. ఆ దేశాన్ని దౌత్యపరమైన చిక్కుల్లో పడేయాలంటే ముందుగా టర్కీతో రాయబార కార్యకలాపాలను భారత్ నిలిపివేయాలి. అక్కడ ఉన్న మన రాయబారుల్ని వెనక్కి పిలిపించాలి. కొత్త వారిని నియమించే విషయంలో వీలైనంత జాప్యం చేయాలి. ఇప్పటికే దేశంలోని టర్కీ కార్యాలయాలు, టర్కీ హోటల్స్ ముందు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాటికి ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ప్రజల నిరసన వారికి తెలియాలంటే అది తొలగించాలి. అంతర్జాతీయ వేదికలపై టర్కీ వ్యవహారాన్ని బట్టబయలు చేయడం ద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయొచ్చు. పాకిస్తాన్ కి టర్కీ మద్దతు ఇవ్వడం అంటే పరోక్షంగా ఉగ్రవాదాన్ని కూడా ఆ దేశం సమర్థించినట్టే అనుకోవాల్సి ఉంటుంది. అంటే టర్కీని కూడా ఉగ్రవాద దేశాల లిస్టులో చేర్చేందుకు భారత్ ప్రయత్నించాలి. టర్కీ భారత్ మధ్య జరుగుతున్న వాణిజ్యంపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలి. అధిక సుంకాలు విధించడం ద్వారా టర్కీ ఆదాయాన్ని దెబ్బతీయాలి. వివిధ వస్తువుల ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా టర్కీ ఆర్థిక మూలాలను కూడా దెబ్బకొట్టినట్టు అవుతుంది. అప్పుడు భారత్ విలువేంటో తెలుస్తుంది.